సోషల్ మీడియాలో బాయ్ కట్ మాల్దీవ్స్ ట్రెండ్ అవుతుంది. దీంతో పెద్ద మొత్తంలో భారతీయులు తమ మాల్దీవ్స్ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మాల్దీవ్స్ నూతన అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు మొట్టమొదటిసారిగా చైనాను విజిట్ చేస్తున్నాడు. ద్వైపాక్షిక ఒప్పందం కోసమే తమ దేశ అధ్యక్షుడు సతీమణితో కలిసి చైనా పర్యటన చేస్తున్నాడని మాల్దీవ్స్ ప్రభుత్వం చెబుతోంది. కానీ మాల్దీవ్స్ ప్రభుత్వం అబద్ధం చెప్తున్నట్లు తెలుస్తోంది. భారత్ను ఇరుకున పెట్టే ముత్యాలదండ బలోపేతానికి సహకరించడానికే మహమ్మద్ మయిజ్జు చైనాలో పర్యటిస్తున్నట్లు అర్థమవుతోంది. ముత్యాల దండతో భారత్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? ముత్యాల దండకు చైనాకు సంబంధం ఏంటి? సోషల్ మీడియాలో బాయ్కట్ మాల్దీవ్స్ అనే పదం ఎందుకు ట్రెండ్ అవుతోంది? మన దేశంతో పాటు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవ్స్ మంత్రులతో పాటు అక్కడి మీడియా ఎలాంటి కూతలు కూసింది? ఈ వివాదంలో ఫైనల్గా ఏం జరగబోతుంది అనే వివరాలను తెలుసుకుందాం. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు ఈ వివాదం సందర్భంగా సడన్గా ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతున్నాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. ముత్యాల దండ అంటే ఏంటి తెలియాలంటే కొన్నేళ్ల క్రితం నుంచి పరిస్థితులు ఎలా మారాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగా ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. భారతదేశంలాగే మాల్దీవ్స్ కూడా ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పాలించింది. బ్రిటన్ నుంచి మాల్దీవ్స్ 1965లో స్వాతంత్రం పొందింది. బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత కూడా మాల్దీవ్స్లో రాజరిక పాలన అమలైంది. 1968లో మాల్దీవ్స్ రిపబ్లిక్ దేశంగా, అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలించే దేశంగా మారింది. 1968 నుంచే భారత్ మాల్దీవ్స్తో మైత్రిని కోరుకుంది. స్నేహాస్తాన్ని ఆ దేశానికి అందించి మాల్దీవ్స్లో ఎవరు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినా భారత్ ఫస్ట్ అనే నినాదంతో తొలుత భారతదేశాన్ని విజిట్ చేసేవారు. 2013 వరకు ఇరు దేశాల మధ్య స్నేహబంధం బలపడింది. కానీ 2013లో అబ్దుల్లా యమీన్ అనే వ్యక్తి మాల్దీవ్స్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ వైఖరిలో మార్పు మొదలైంది. అబ్దుల్లా యమీన్ భారత్కు వ్యతిరేకి. అతడు చైనాతో సంబంధాలు కోరుకున్నాడు. చైనా నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలో అబ్దుల్లా యమీన్ భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే 2018లో అబ్దుల్ యమీన్ తన అధికారాన్ని కోల్పోయాడు. 2018లో సోలిహ్ అనే వ్యక్తి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయ్యాక పరిస్థితి మెరుగుపడింది. తిరిగి ఆ దేశం భారత్తో స్నేహాన్ని కోరుకుంది. మన దేశంతో అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ కూడా మాల్దీవ్స్కు కావలసిన ఆర్థిక, సాంకేతిక, రక్షణ సహాయం చేసింది. మొన్నటికి మొన్న కరోనా సమయంలో 3 లక్షలకు పైగా వ్యాక్సిన్స్ను పంపించి ఆదుకుంది. కానీ తాజాగా మహమ్మద్ మయిజ్జు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి మళ్లీ తిరగబడింది. మహమ్మద్ మయిజ్జు మాజీ అధ్యక్షుడైన అబ్దుల్లా యమీన్కు సన్నిహితుడు. అబ్దుల్లా యమీన్ 2018లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా భారత్ అవుట్ అనే నినాదాన్ని బలంగా వినిపించాడు. మాల్దీవ్స్ తీరాల నుంచి భారత రక్షక దళాలు వెనక్కి తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ సోలిహ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటి అధ్యక్షుడు సోలిహ్ భారత వ్యతిరేక విధానాలకు ఒప్పుకోలేదు. అయితే తాజాగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ మయిజ్జు మాత్రం అబ్దుల్లా యమీన్ అడుగుజాడల్లో నడుస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాల్దీవ్స్ తీరాల నుంచి భారత తీర రక్షక దళాలు వెనక్కి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. మాల్దీవ్స్లో చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడడంతో డ్రాగన్ కంట్రీ భారత్ను ఇరుకున పెట్టేందుకు ముత్యాల దండపై దృష్టిని కేంద్రీకరించింది. భారత్కు ఉత్తర భాగంలో ఒకవైపు చైనా ఉండగా మరోవైపు చైనా అనుకూల దేశం పాకిస్తాన్ ఉన్న విషయం తెలిసిందే. దక్షిణ భాగంలో కూడా పట్టు బిగించి భారత్ను రౌండప్ చేయాలనేది డ్రాగన్ కంట్రీ ప్లాన్. ఇందుకోసం మాల్దీవ్స్ సహాయంతో ప్రపంచ రవాణాకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ తన సైన్యాన్ని మోహరించడానికి ప్లాన్ చేసింది. పాకిస్తాన్తో కలిసి ఇప్పటికే సమయం దొరికినప్పుడల్లా ఉత్తర దిశలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న చైనా దక్షిణ భాగంలోని హిందూ మహాసముద్రంలో కూడా సైనిక స్థావరాలు ఏర్పాటు చేయాలనుకోవడాన్నే ముత్యాల దండ కాన్సెప్ట్ అంటారు. ఒకవేళ అదే జరిగితే భారత్కు తీవ్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించారు. అందువల్లే మాల్దీవ్స్ పేరెత్తకుండానే ఆ దేశాన్ని చాకచక్యంగా ఆర్థికంగా దెబ్బకొట్టాలని భావించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం లక్షద్వీప్స్కు వెళ్లిన ప్రధాని మోదీ మన దేశంలోని పర్యాటక ప్రాంతాలపైన కూడా దృష్టి పెట్టాలంటూ ప్రజలకు సూచించారు. లక్షద్వీప్ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయడంతోనే మాల్దీవ్స్ ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుంది.
మాల్దీవ్స్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు భారత్తో పాటు మన దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్లో ఉన్నంత శుభ్రత భారతదేశంలో పర్యాటక ప్రదేశాల్లో ఎక్కడ ఉందంటూ హేళన చేశారు. అంతేకాదు ఆయన ఒక జోకర్, ఇజ్రాయెల్ దేశ కీలుబొమ్మ అంటూ ప్రధాని మోదీపై పిచ్చికూతలు కూశారు. ఫలితంగా ముగ్గురు మంత్రులు తమ మంత్రి పదవులు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు వాళ్ళ దేశం ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. విస్తీర్ణ పరంగా మాల్దీవ్స్ ఢిల్లీ కంటే 5 రెట్లు చిన్నగా ఉంటుంది. తిప్పికొడితే 6 లక్షల జనాభా కూడా అక్కడ ఉండదు. అక్కడి ప్రభుత్వానికి పర్యాటక రంగం ఒక ప్రధాన ఆదాయ వనరు. భారతదేశ పర్యాటకులే మాల్దీవ్స్కి ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రధాని మోదీ పిలుపు, మాల్దీవ్స్ మంత్రుల నోటిదూల కారణంగా మన దేశ పర్యాటకులు తమ పర్యటనను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సెలబ్రిటీలు మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేస్తుండటంతో మాల్దీవ్స్ ఆదాయానికి భారీగా గండిపడింది. మాల్దీవ్స్కు ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు మాత్రం చైనా పర్యటనకు వెళ్లాడు. ఈ పర్యటనలో ముత్యాలదండ కాన్సెప్ట్ గురించి చర్చించినట్లు భారత ప్రభుత్వానికి సమాచారం అందితే మాత్రం మాల్దీవ్స్ మరింత నష్టపోవాల్సి వస్తుంది. ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే మాల్దీవ్స్ కోలుకోలేని దెబ్బ తగిలినట్టే. ఇలా ఇండియా మాల్దీవ్స్ మధ్య వివాదం జరుగుతూ ఉంటే మరోవైపు కెప్టెన్ కూల్కు సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రికెట్ ఆడడానికి నేను చాలా దేశాలకు వెళ్ళాను. అప్పుడు అక్కడి దర్శనీయ ప్రదేశాలు చూడకుండా మ్యాచ్లు ముగిసిన వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేవాళ్ళం. కానీ నా భార్యకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. రిటైర్మెంట్ తర్వాత కొంచెం సమయం దొరుకుతోంది. దీంతో వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నాం. అయితే భారతదేశం నుంచే ఈ టూర్ను ప్రారంభించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియాలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. బయట దేశాలకు వెళ్లే ముందు ఇండియాలో ఉన్న అన్ని సుందరమైన దర్శనీయ ప్రాంతాలను చూడాలనుకుంటున్నాను అని మిస్టర్ కూల్ మాట్లాడిన పాత వీడియోను ధోని అభిమానులు వైరల్ చేస్తూ తలైవా ఎప్పుడో చెప్పాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.